ప్రభు నామున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు ఆరాధన వాక్యంగా మనము దానియేలు 6వ అధ్యాయము 26వ వచనం నుంచి 27వ వచనం వరకు మనము ధ్యానం చేసుకుందాం. నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ దానియేలు దైవభక్తి కలిగిన వ్యక్తి. ఈయన బబులోను దేశమునకు చెరగా కొనిపోబడినప్పుడు ఇతనితో పాటు ఇంకా 3 వ్యక్తులు ఆ దేశమందు ఎలాంటి పరిస్థితులు సంభవించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తమ దేవుడైన ప్రభువుని మరవలేదు, ఆయనకు విధేయత చూపకుండా ఉండలేదు. ఆయన కొరకు తమ ప్రాణాలైనా పెట్టడానికైనా ఇష్టపడ్డారు, కానీ లోకానికి వారి దేశపు అధికారానికి తల వంచడానికి ఇష్టపడని వారిలో ఒకరు ఈ దానియేలు. ఈ దానియేలు దేవుని యందు ప్రతిదినం ముమ్మారు ప్రార్థన చేయడం ఆ దేశ అధికారులలో కొందరికి నచ్చలేదు. ఇతనిని ఏ విధము చేతనైనను మనము ఈ అధికార హోదా నుండి తప్పించి ఇతనిని దేవునికి దూరం చేయాలి అన్న ఆలోచనతో ఆ దేశపు రాజు దగ్గరికి వీరు వెళ్ళి ఒక శాసనమును పుట్టిస్తారు. ఆ శాసనమేమనగా, నెల రోజుల వరకు ఎవరు కూడా ఏ దేవుని యొద్ద మోకరించొద్దు, ఏ దేవుని యొద్ద ప్రార్థన చేయవద్దు అని వారు శాసనము పుట్టిస్తారు. ఎందుకు అంటే ఈ దానియేలు ప్రతిదినం దేవుని యొద్ద ముమ్మారు ప్రార్థన చేయుచున్నాడు కాబట్టి ఈ దానియేలు కోసమే అట్టి శాసనమును పుట్టించారు. దానికి దర్యావేషు కూడా ఒప్పుకున్నాడు. అయినప్పటికీ దానియేలు ఏం చేస్తున్నాడు అనంటే, అలాంటి శాసనం ఒకటి విడుదల చేశారు అని తెలియచేసినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు అంటే, అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము నుంచి మనం చూస్తే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలిసి కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆ శాసనం తప్పినవాడు సింహాల బోనులో వేయబడి చంపబడతాడు అని తెలిసినప్పటికీ దానియేలు చావడానికైనా ఇష్టపడ్డాడు, కానీ దేవుని దగ్గర మోకరించే విషయంలో ఆయన తప్పిపోలే, దేవుని స్తుతించే విషయంలో తప్పిపోలే.
కాబట్టి ఆ యొక్క అధికారులు ఇతనిని రాజుకు కంప్లైంట్ చేశారు. ఆ రాజు అతనిని విధించిన ఆ శాసన ప్రకారంగా రాజు ఏ మాట అయితే అన్నాడో దాన్ని తప్పిన పరిస్థితులు రాజుకుండయి. కాబట్టి ఆ దానియేలును సింహపు బోనులో వేయటానికి అనుమతి ఇచ్చాడు. అనుమతి ఇచ్చిన వాడు సంతోషంగా ఇవ్వలే, కానీ ఇది ఇతని మీద కుట్రతో వీరు చేసిన పని అని ఎరిగి ఆ రాత్రి అతడు దేవుని యొద్ద ఉపవాసం ఉండిన వాడిగా, అయ్యో ఏంటి నీతిమంతుడైన ఈ దానియేలును ఇలాగు చేశారు అని అతడు అన్నపానములు మాని దేవుని యొద్ద కూర్చున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ దానియేలును సింహపు బోనులో వేసినప్పటికీ సింహములు దానియేలును చంపలేదు. సింహపు బోనులో మనిషిని వేస్తే సింహము చంపకుండా ఉంటుందా అండి? ఎందుకు చంపలేదు ఈ దానియేలును అంటే, దానియేలు దేవునికి ఇష్టమైన వ్యక్తి. దానియేలు దేవుణ్ణి దినమునకు ముమ్మారు స్తుతించే వ్యక్తి. దానియేలు దేవుని కంటే ఈ లోకాన్ని ఎప్పుడు కూడా ఎక్కువగా ఎంచినవాడు కాదు. దేవుణ్ణి మాత్రమే ఘనముగా ఎంచి, దేవునికి మాత్రమే మోకరించి, దేవునికి మాత్రమే మహిమను ఆరోపించిన ఈ వ్యక్తి దేవుని యొక్క రెక్కల నీడలో క్షేమంగా ఉండడానికి కారణం దేవుడు ఆ సింహానికి ఆజ్ఞాపించాడు. ఇతడు నా భక్తుడు, ఇతనిని ముట్టడానికి నీకు వీలు లేదు అన్నప్పుడు ఆకలితో ఉన్నప్పటికీ ఆ సింహాలు అతని చుట్టూ ఉన్నాయి, కానీ దానియేలును కూడా తాకలేదు. ఆ ఉదయకాలమందు దానియేలు కొరకై ఆ దర్యావేషు రాజు వేగిరమే వచ్చి, దానియేలు జీవము గల దేవుని సేవకుడా, నీ దేవుడు నిన్ను రక్షించెనా అని అన్నప్పుడు, దర్యావేషు రాజా, నా దేవుని ఎదుట నేను నా దేవునికి ఇష్టడును కాబట్టి నా దేవుడు నన్ను కాపాడి రక్షించాడు అని దానియేలు చెప్తాడు. ఆ దానియేలును గురించే ఇక్కడ ఈ యొక్క 25వ వచనం నుంచి 27వ వచనం వరకు మాట్లాడుతున్నాడు. అప్పుడు దర్యావేషు లోకమంతటా నివసించే సకల జనాలకు, రాష్ట్రాలకు, ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగూ ఒక శాసనాన్ని రాస్తున్నాడు. ఏంటి ఆ శాసనం అంటే, ఇదిగో అన్ని భాషలు వారలారా, అన్ని దేశ ప్రజలారా, అన్ని రాష్ట్ర ప్రజలారా, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఎలాగునంటే, నా సముఖమున నియమించినది ఏమంటే, నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడాలి, ఆయనకే వనకాలి. ఎందుకు అంటే, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే రక్షించుటకు సమర్థుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరనిది, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండేది. ఆయనే ఈ దానియేలును ఈ సింహపు బోనులో నుండి రక్షించెను అని ఒక శాసనము రాసి దేవుని యొక్క గొప్ప నామాన్ని దర్యావేషు దేశమందు ఉన్న సకల ప్రజలు కూడా దేవుణ్ణి సేవించే అంత గొప్ప వ్యక్తిగా దేవుని ఎదుట ఈ దానియేలు ఉండడం, అది కేవలం స్తుతించుటను బట్టియే కలిగింది, దేవుణ్ణి ఘనముగా ఎంచుటను బట్టియే కలిగింది. దేవుని గొప్ప నామాన్ని ఆయన రుచి చూచి ఎరిగి దేవుని కొరకు అలాగున నిలవబడడం ఆ దేశానికి, ఆ దేశ అధికారులకు కూడా దేవుని యొక్క గొప్ప నామం ఏంటో
రుజువుపరచుటకు కారకుడిగా దేవుని పక్షాన ఒక మంచి భక్తుడుగా ఆ తరమందు ఆ దేశంలో ఉన్న ఈ భక్తుడు ద్వారా మనకి ఏం తెలుసుకోవాలి అంటే, ఈ లోకంలో నిన్ను నన్ను రక్షించుటకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను, రాజ్యమును, అక్షయతను, అధికారమును, ప్రభావమును, బలమును విడిచి నీ కొరకు నా కొరకు ఆయన పాపము నుండి రక్షించటానికి, మరణము నుండి రక్షించటానికి, ఉగ్రత నుంచి రక్షించటానికి, నిత్యాగ్ని దండన నుండి రక్షించటానికి, తీర్పు నుండి నిన్ను రక్షించటానికి తన యవ్వన రక్తాన్ని చిందించి, ప్రజలారా నా వైపు తిరిగి రక్షణ పొందండి అని పిలిచిన ఆ పిలుపుకు లోబడి వచ్చిన మనం, రక్షణ పొందిన మనం జీవం కలిగిన దేవుణ్ణి లోకంలో ఎన్ని శాసనాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా దానియేలు వలె దినమునకు ముమ్మారు మనం ఆయన ఎదుట మోకరించగలిగి దేవుని కృపా మహిమకు కీర్తి తెచ్చిన వారమైతే మనల్ని బట్టి మన దేవుడు మహిమ, ఘనత, ప్రభావములను పొందనర్హుడిగా ఉంటాడు. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.